కురు అనే మహారాజు శ్రీ మహావిష్ణువు నుండి పొందిన వరం కారణంగా కురు మరణించిన ఆ ప్రాంతానికే కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా కురుక్షేత్రంలో మరణించిన వారికి మోక్షం లభించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. కాబట్టే కౌరవులు కురుక్షేత్ర సంగ్రామంలో వీరమరణం పొంది యుద్ధభూమిలో వారి రక్తంతో తమ పాపాలను కడుక్కున్నారు. అందువల్లనే స్వర్గాన్ని చేరుకున్నారని, పాండవులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల నరకానికి వెళ్ళారని, నీవు నీ జీవితాంతం పాటించిన సత్యదీక్ష వల్ల పాండవుల్లో నీకు మాత్రమే స్వర్గం ప్రాప్తించిందని ఇంద్రుడు ధర్మరాజుకి బదులిచ్చాడు. అదంతా విన్న ధర్మరాజు ఎంతో బాధపడి, తనను ప్రేమించేవారు తన చుట్టూ లేనప్పుడు తనకు స్వర్గం కూడా నరకంతో సమానమే కాబట్టి తనని కూడా నరకానికి పంపమని ధర్మరాజు చెప్పడంతో పాండవులను అనుసరించి వచ్చిన కుక్క ధర్మరాజుతో పాటు స్వర్గానికి చేరుకున్న తర్వాత కుక్క రూపంలో ఉన్న యముడు